హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్థిక సంవత్సరం 2025-26 మధ్యలోనే వచ్చిన యూనియన్ బడ్జెట్ పరంగా గాని మనం చూస్తే డిఫెన్స్ రంగానికి అసలు ఎంత కేటాయింపు లభించింది అని అంటే 6,81,000 కోట్ల వరకు లభించింది. అంటే ఇది మన జీడీపీలోని 1.9% వరకు అన్నమాట. అయితే ఈ వచ్చిన 6,80,000లోని 26% అంటే 1,80,000 కోట్లని మాత్రం కేవలం వీళ్ళు ఈ రంగానికి సంబంధించి ఇంకా మెరుగుపరచాలి, మోడర్నైజ్ చేయాలి అని అంటూ ఇంతవరకు 1,80,000 కోట్లని పక్కన తీసి పెట్టారు. అండ్ అలానే ఇండస్ట్రీస్ పరంగా కానీ చూసుకున్నట్టయితే మన దేశంలోని గత ఆర్థిక సంవత్సరంలోని డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆర్ డొమెస్టిక్ కాంట్రాక్ట్స్ ఆర్ డొమెస్టిక్గా మనం లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగిన కెపాసిటీ 1,51,000 కోట్లని చేరుకుంది. అండ్ అలానే ఎక్స్పోర్ట్స్ పరంగా మనము డిఫెన్స్కి సంబంధించిన రంగానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలని మనం ఇక్కడ తయారు చేసి బయట దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్న విలువ కూడా 23,622 crores చేరుకుంది. సో ఇవన్నిటిని కానీ మనం చూసినట్టయితే మన దేశంలోనే డొమెస్టిక్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ యొక్క డిమాండ్ పెరగడంతో పాటుగా అంతర్జాతీయ లెవెల్లో కూడా మన దేశం నుంచి ఎక్కువగా తీసుకుని వెళ్తున్నారు. ఇది మాత్రమే కాకుండా గత 3 సంవత్సరాల్లో కానీ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ పరంగా చూస్తే 60% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇచ్చింది. సో ఇన్ని ఇచ్చిన ఈ పర్టికులర్ రంగానికి సంబంధించిన 3 కంపెనీస్ యొక్క స్టాక్స్ని తీసుకుని మేము ముందుకు రావడం జరిగింది. ఎటువంటి విషయాల్ని కన్సిడర్ చేశామో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ బలంగా ఉండే కంపెనీస్ అండ్ అలానే వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్ టు సేల్స్ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉండే కంపెనీస్. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికెప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ డిఫెన్స్ రంగానికి సంబంధించి 3 స్టాక్స్. మొట్టమొదటి స్టాక్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. సో హెచ్ఏఎల్ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు మన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలోని అతిపెద్ద ఆర్ ఏకైక లీడర్ అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ సెక్టార్ యూనిట్లోనే ఉండే ఒక మేజర్ లీడర్గా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సేవలతో పాటుగానే రిపేర్, ఓవర్హాల్ అండ్ మెయింటెనెన్స్ సేవల్ని కూడా అందిస్తున్నారు. అయితే ఈ కంపెనీ పరంగా కానీ ఆర్డర్ బుక్ విషయానికి వస్తే గత సంవత్సరం 2024లోని 90,000 కోట్లు ఉండే ఆర్డర్ బుక్ కాస్త ఈ సంవత్సరం రెట్టింపు అంటే 1,80,000 కోట్లకి చేరుకుంది. అండ్ అలానే రెవెన్యూ పరంగా ఈ సంవత్సరం 30,100 కోట్ల వరకు ఉంది రెవెన్యూ. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 31% ఉంది. ఆర్డర్ బుక్ టు సేల్స్ రేషియోకి వస్తే 6.1 times అనేది ఉంది. అండ్ ఆర్డర్ బుక్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కానీ చూస్తే 0.57 times ఉంది. అంటే మిగతా కంపెనీస్ ఇదే ఇండస్ట్రీస్తో కానీ పోల్చి చూసినట్టయితే ఓవర్ వాల్యూడ్గా ఉన్నాయి ఆ కంపెనీస్ 6-20% వరకు. ఈ కంపెనీకి కొంచెం తక్కువ వాల్యుయేషన్ ఉందనే చెప్పుకోవచ్చు. అయితే నంబర్స్ పరంగా ఇక్కడ మనం చూసే మార్పులు ఏంటి, గత సంవత్సరం ఇదే క్వార్టర్లోనే, ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2006లో ఇదే క్వార్టర్లో Q1లోనే ఎంత వ్యత్యాసం వచ్చింది అని అంటే రెవెన్యూ అనేది 10.8% పెరిగి 4,800 కోట్ల వరకు చేరుకుంది. కానీ ఎక్స్పెన్సెస్ మరి అంతగా పెరగకుండా సగం అంటే 5.3% వరకు పెరిగినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 29% పెరిగినప్పటికీ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 300 basis points పెరిగి 26.6%ని రీచ్ అయింది. రా మెటీరియల్స్ యొక్క కన్జంప్షన్ మాత్రం వీళ్ళకి పెద్ద కాంట్రాక్ట్స్ రావడంతో 33% కాస్త ఉండేది 2 సంవత్సరాల ముందు 66%కి చేరుకుంది. అదర్ ఇన్కమ్ విషయానికి వస్తే 2% పెరిగింది. ఇది ముఖ్యంగా ఐటీ రీఫండ్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ కావచ్చు, షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్స్ పైన జమ చేసిన డబ్బుల నుంచి ఈ అదర్ ఇన్కమ్ అనేది ఇంత పెరిగింది. డెప్రిసియేషన్ 24% పెరిగినప్పుడు నెట్ ప్రాఫిట్ అనేది 3.7% తగ్గడం చూసింది ఈ కంపెనీ. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గిపోయింది, 433 basis points తగ్గి 28.7 రీచ్ అయింది ఈ కంపెనీ. నెట్ ప్రాఫిట్లో ముఖ్యమైన భాగం అదర్ ఇన్కమ్ నుంచే వచ్చింది. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి భవిష్యత్తులో ప్రణాళికల గురించి మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరంలో Q1లోని వీళ్ళు కొంచెం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది వరకు ఏదైతే రిపేర్ అండ్ ఓవర్హాల్ నుంచి వీళ్ళకి ఆదాయం 70% వచ్చేదో, కానీ అక్కడ ఆర్డర్ బుక్లోని కేవలం 9% వరకు ఈ సెగ్మెంట్ కాంట్రిబ్యూట్ చేసేది. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ కానీ వచ్చి చూసినట్టయితే ఆదాయంకి 24% కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ కూడా ఆర్డర్ బుక్లో 90% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ యొక్క దృష్టిని రిపేర్ అండ్ ఓవర్హాలింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి మారుచుకుంటున్నారు. దీనికి వెనకాల గల ముఖ్యమైన కారణం ఏంటి, డొమెస్టిక్ కాంట్రాక్ట్స్ యొక్క డిమాండ్ పెరగడంతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్క్వాడ్రన్ డిమాండ్ పెరగడంతో వీళ్ళకి వివిధ రకాల కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వచ్చినాయి. అంటే ఉదాహరణకి
156 LCH ప్రచంద్ నుంచి వీళ్ళకి దాదాపు 62,700 crores వరకు ఆదాయం అనేది లభించింది. 62,700 crores అంటే ముందు సంవత్సరంతో పోలిస్తే ఆదాయం రెట్టింపు వాల్యూ అన్నమాట. ఇక్కడతో ఆగిపోకుండా ఇంకొక అడిషనల్ ఆర్డర్ 97 తేజస్ MK1A మోడల్స్ కావాలి అంటూ ఈ ఆగస్ట్ 2025లో 60,000 వర్త్ కాంట్రాక్ట్ అనేది వీళ్ళు కైవసం చేసుకున్నారు. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఇలాగే కానీ మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి కాంట్రాక్ట్స్ ఇవ్వగలిగితే 2031 దాకా వచ్చే 5 సంవత్సరాల పాటుగా అస్సలు వెనక తిరిగి చూసుకోక్కర్లేదని చెప్తున్నారు. ఇంత ఎక్కువ ఆర్డర్ బుక్లు డిమాండ్ చూసిన తర్వాత రెవెన్యూ అనేది వచ్చే కొన్ని సంవత్సరాల్లో, అంటే ఈ సంవత్సరంలో 8 నుంచి 10% మధ్యలో గ్రో అయినప్పటికీ కూడా దాని తర్వాత వచ్చే సంవత్సరం నుంచి డబుల్ డిజిట్స్ అంటే 10% అండ్ దానికన్నా ఎక్కువగానే ఉంటుంది గ్రోత్ అని భావిస్తున్నారు. మూడవది చూడాలి అని అంటే వీళ్ళ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్. క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 484 డేస్ నుంచి 634 డేస్కి పెరిగింది. సో దీనికి ఉదాహరణగా లైట్ వెయిట్ హెలికాప్టర్స్కి ముందు సంవత్సరం పాటుగా 142 కోట్లు కేటాయించిన వీళ్ళు ఇప్పుడు 512 కోట్లు కేటాయించి అన్ని సరుకుల్ని ముందే తెప్పించి ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నారు. అండ్ అలానే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్, సో ఏదైతే మన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఉందో అది కూడా ముందు సంవత్సరంతో పాటు పోలిస్తే 66% పెరిగి 13,645 crores చేరుకుంది. అండ్ ఇది నెట్ ప్రాఫిట్లో 1.63 times వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంతలా ఎలా పెరిగిపోయింది? ఆర్డర్స్ కొన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత వచ్చిన రిసిప్ట్స్తో పాటుగానే అడ్వాన్సెస్ కూడా కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ అలానే మైల్ స్టోన్స్ కింద, అంటే ఎప్పుడెప్పుడైతే కొంచెంగా మైల్ స్టోన్స్ పూర్తి చేసుకుంటామో దాని ప్రకారంగా కూడా ఒక 14,000 కోట్ల వరకు వీళ్ళకి డబ్బు అనేది ఆదాయం అనేది వచ్చింది. కాకపోతే ఈ కంపెనీ ఫేస్ చేస్తున్న రిస్క్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఎగ్జిక్యూషన్లో ఎటువంటి డిలేస్ వచ్చినప్పటికీ అది ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పూర్వంలో కూడా సర్టిఫికేషన్స్ వల్ల వీళ్ళు డిలేస్ అనేది ఎదుర్కొన్నారు. సో అటువంటిది ఇప్పుడు పెద్ద LCH ప్రాజెక్ట్స్లో ఎటువంటి ఎగ్జిక్యూషన్ పరంగా డిలేస్ వస్తే వీళ్ళ మార్జిన్స్ పైన ఎఫెక్ట్ అనేది వెంటనే పడిపోతుంది. అండ్ వీళ్ళకి కావాల్సిన GE404 ఇంజిన్స్ అనేవి ఏవైతే రష్యా నుంచి వీళ్ళు దిగుమతులు చేసుకుంటున్నారో, రష్యా యుక్రెయిన్ యొక్క యుద్ధం వల్ల ఈ పర్టికులర్ ఇంజిన్ సరఫరా చేసే ఆ సప్లై అనేది డిలే అయిపోయింది. సో దీనివల్ల తేజస్ యొక్క షెడ్యూల్ కూడా వెనకబడిపోయింది. ఇది కంపెనీ నెంబర్ 1. కంపెనీ నెంబర్ 2 మస్గాన్ డాక్ లిమిటెడ్. అయితే ఈ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. మన దేశంలో అతి ప్రాచీనము అండ్ అతి పెద్దదైన షిప్ యార్డ్ ఏదైతే నవరత్న స్టేటస్ని సాధించిందో, అండ్ వీళ్ళు చాలా ముఖ్యమైన డిఫెన్స్ అండ్ స్ట్రాటజికల్ ప్రాజెక్ట్స్లోని ముఖ్యమైన సేవల్ని అందిస్తూ ఉంటారు. ఈ కంపెనీ పరంగా కానీ చూసినట్టయితే 2023లోని వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ యొక్క విలువ 38,755 crores. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో చూస్తే 32,260 crores దగ్గర ఉంది. ఎందుకంటే పాత కాంట్రాక్ట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయాయి అండ్ కొత్త ఇన్ఫ్లోస్ అనేవి కొంచెం తగ్గిపోవడంతో ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. రెవెన్యూ పరంగా చూస్తే ఈ సంవత్సరం 11,432 crores దగ్గర ఉంది. ఆర్డర్ బుక్ టు సేల్స్ రేషియో పరంగా చూస్తే 2.82 times ఉంది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత 4 సంవత్సరాల్లోనే 6% నుంచి 18% మధ్యలో పెరిగింది. అండ్ అలానే ఆర్డర్ బుక్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ రేషియో తీసుకుంటే 0.27 times అనేది ఉంది. అండ్ గత 3 సంవత్సరాలుగా ఈ కంపెనీ యొక్క సేల్స్ 26% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరిగింది. కంపెనీ పరంగా నంబర్స్ గురించి మనం తెలుసుకుందాము. సో మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గత సంవత్సరంతో కానీ పోలిస్తే 11.5% పెరిగి 2,626 crores చేరుకుంది. ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగా ఫాస్ట్గా 35.5% పెరిగి 2,324 crores చేరుకున్నాయి. ప్రాజెక్ట్ పరమైన ఎక్స్పెన్సెస్ 14 కోట్ల నుంచి 174 కోట్లకి ఒకేసారి పెరిగిపోయింది. బేస్ అండ్ డిపో స్పేర్స్ పక్కన కానీ చూస్తే ఇది కూడా 86.8% పెరిగి 204 crores చేరుకుంది. ప్రొవిజన్స్ పరంగా చూస్తే 540 కోట్లని వీళ్ళు ప్రొవిజనింగే చేసుకుని కేటాయించడంతో వీళ్ళకి మార్జిన్స్ పైన ఎఫెక్ట్ అనేది పడిపోయింది. ఎందుకంత ప్రొవిజన్స్ చేశారు? స్పేర్స్ అండ్ స్పెషలైజ్ సబ్ సిస్టమ్స్కి ప్రైస్ ప్రొటెక్షన్ పాలసీ లేకపోవడంతో ఇంతలాగా వీళ్ళు ప్రొవిజనింగ్స్ అనేవి చేయాల్సి వచ్చింది. సో అన్ని కాస్ట్ పెరిగిపోవడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ 52.9%కి పడిపోయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 1,374 బేస్ పాయింట్స్ తగ్గి 11.5%కి చేరుకుంది. అదర్ ఇన్కమ్ మాత్రం 6% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్కి 64% అదర్ ఇన్కమ్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 35.1% పడిపోయి 452 crores రీచ్ అయింది. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 1,632 బేస్ పాయింట్స్ పడిపోయి 17.2%కి రీచ్ అయింది. నెట్ ప్రాఫిట్ ముఖ్యంగా ఎంత ఎక్కువగా ఉండడానికి గల కారణం దాని వెనక వచ్చిన అదర్ ఇన్కమ్ వల్లే. అండ్ ఈ అదర్ ఇన్కమ్ కూడా వీళ్ళు బ్యాంక్లో చేసిన డిపాజిట్స్ మీద వచ్చిన ఇంట్రెస్టే ముఖ్యంగా ఉంది. మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు ఉంటాయి ఈ కంపెనీకి సంబంధించినంత వరకు అని చెప్తున్నారంటే, సబ్మెరైన్స్ అండ్ వార్షిప్స్ యొక్క లోకల్గా తయారు చేసే డొమెస్టిక్ డిఫెన్స్
డిఫెన్స్ కాంట్రాక్ట్స్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది. సో దీని యొక్క ఆధారంగా డిమాండ్ అనేది పెరుగుతుంది. మాకు ఏదైతే గత సంవత్సరంలో ఉండే ఆర్డర్ బుక్ 32,000 కోట్ల నుంచి ఇప్పుడు సరాసరి 1,25,000 కోట్ల వరకు చేరుకుంటుంది అని మేము నమ్ముతున్నామని, రాబోయే 18 నుంచి 24 నెలల మధ్యలోనే 2 నుంచి 2.5 లక్షల మధ్యలోనే మా కాంట్రాక్ట్స్ అనేవి రియలైజ్ అవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. కాకపోతే ఎంత నమ్మినప్పటికీ కూడా మనకు అసలైన విషయాల పరంగా కానీ చూసుకున్నట్టయితే ఆదాయం ఏదైతే 20% పెరుగుతుందని గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చిన ఈ కంపెనీకి ఇప్పుడు కేవలం 8 నుంచి 10% వరకు కొంచెం రియలిస్టిక్ గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద కాంట్రాక్ట్స్ రావడంతో దాన్ని మనము ముగించి కస్టమర్కి ఇచ్చేదాకా కొంచెం డిలేస్ అనేవి ఉంటాయి. అండ్ అలానే కూడా ఇప్పుడు P75, P75-1 లో కొన్ని డిలేస్ అనేవి ఎగ్జిక్యూషన్ లో మనం చూస్తున్నామని కూడా చెప్తున్నారు అనమాట. ఎక్స్పాన్షన్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళు కొలంబియా డాక్యార్డ్ LLPని 51% స్టేక్ ని 452 crores ఇచ్చి కొనుక్కున్నారు. ఇలా చేయడంతో సౌత్ ఏషియన్ మ్యారిటైమ్ సెక్టార్ లోనే ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఒక ముఖ్యమైన పొజిషన్ ని సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. కంపెనీకి సంబంధించినంత వరకు ఎగ్జిక్యూషన్ సైకిల్స్ విషయానికి కానీ వస్తే ఫినాన్షియల్ ఇయర్ 2025లోని కంపెనీ యొక్క ఇన్వెంటరీస్ 5,728 crores అంటే 21% పడిపోయింది. 5,728 crores నుంచి 4,537 crores మధ్యలో. రిసీవబుల్స్ కూడా 42% పడిపోయింది. 1,800 ఉండే కోట్లు కాస్త 1,067 కోట్లకి పడిపోయింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 204% పెరిగి 684 నుంచి 2,078 crores ని రీచ్ అయింది. కాకపోతే ఈ కంపెనీ ఎదుర్కోవాల్సిన రిస్క్స్ అనేవి ఉన్నాయి. ఏవైతే కోస్ట్ గార్డ్, FPV అండ్ డెన్మార్క్ కాంట్రాక్ట్స్ నుంచి వీళ్ళు లాసెస్ అనేవి వస్తాయని ముందుగానే గ్రహించి బ్యాలెన్స్ షీట్ అంటే వాళ్ళ యొక్క ఫినాన్షియల్స్ లోని ప్రొవిజనింగ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అది కూడా ఎంత వాల్యూకి 532 crores. సో దీనివల్ల ఎబిడ్డా పైన, నెట్ ప్రాఫిట్స్ పైన చాలా వరకు ప్రెషర్ పడిపోయి తగ్గిపోతుంది అనమాట వీళ్ళ మార్జిన్స్. సో పెద్ద డిఫెన్స్ ఆర్డర్స్ ఏవైతే కాంట్రాక్ట్స్ అనేవి వీళ్ళకి ఆర్డర్స్ అనేవి లభించినాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చేంత వరకు వీళ్ళకి ఎగ్జిక్యూషన్ టైం అనేది, రిస్క్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలానే కానీ చూసినట్టయితే ఈ P75-1 కాంట్రాక్ట్స్ ఏవైతే ఈ సంవత్సరం మనకి వచ్చిందో ఆర్ ఈ సంవత్సరం ఈ కంపెనీకి వచ్చిందో అది 2032 వరకు మొదటి డెలివరీ వరకు అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపించడం లేదు. అండ్ అలానే ఈ కంపెనీ ఒకేసారి 27 షిప్స్ ని బిల్డ్ చేసే ఈ కాంట్రాక్ట్ ని ఒప్పుకుని బిల్డ్ చేస్తున్నారు. కాకపోతే ఇన్ హౌస్ లో వాళ్ళ దగ్గర ఉండే కెపాసిటీ సరిపోక బయట వాళ్ళకి సబ్ కాంట్రాక్టింగ్ కి ఇచ్చేటప్పుడు ఖర్చులు అనేవి పెరిగిపోయి ఇది కూడా మార్జిన్స్ పైన ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. అండ్ ఫైనల్ గా సబ్మరైన్స్ కి సంబంధించి రెవెన్యూని త్వరగా రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ లో వచ్చే ఇష్యూ కావచ్చు, ఏవో కొన్ని పరికరాలు కావాల్సినవి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో టైమ్ లైన్స్ ల్యాగ్ వల్ల ఆ రెవెన్యూ రికగ్నిషన్ అనేది కొంచెం వెనకబడిపోతుంది. సో ఇది కంపెనీ నెంబర్ 2 గురించి. కంపెనీ నెంబర్ 3 సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అయితే ఈ సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఏవైతే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో, ఇనిషియేటింగ్ డివైజెస్ అండ్ మరియు హై ఎనర్జీ మెటీరియల్స్ ఇక్కడ మనం అవసరంగా ఈ అప్లికేషన్స్ లో వాడతామో వాటిని తయారు చేసి ఇస్తారు. అయితే ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ విషయానికి కానీ వస్తే 16,800 crores ఉంది ప్రెసెంట్. అండ్ ఆర్డర్ బుక్ టు సేల్స్ రేషియో చూస్తే 2.32 times ఉంది. అండ్ అలానే వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ పోలిస్తే 0.12 times, అంటే మిగతా అన్ని కంపెనీస్ తో పోలిస్తే చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. గత 3 సంవత్సరాలుగా వీళ్ళు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా చూస్తే 24%, ప్రాఫిట్ పరంగా చూస్తే 42%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% నుంచి 27% కి పెరిగింది. అండ్ అలానే ఈ సంవత్సరం Q1 లోని వీళ్ళ రెవెన్యూ 27.8% పెరిగి 2,154 crores కి చేరుకుంది. ముఖ్యంగా దీని వెనకాతలు ఉండే కారణం ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిన డిమాండ్ వల్ల. గత సంవత్సరంతో పోలిస్తే 43% పెరిగి 800 కోట్ల దాకా రీచ్ అయింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్కువగా మంచి పర్ఫార్మెన్స్, అక్కడి నుంచి ఎక్కువగా డిమాండ్ అనేది చూశారు. రెండవ ముఖ్యమైన కారణం ఈ కంపెనీకి వచ్చే ఆదాయంలోని డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి ఎక్కువగా అంటే రెట్టింపు, ఇంతకు ముందు వచ్చిన ఆదాయం ముందు సంవత్సరం కన్నా ఇప్పుడు పోలిస్తే దాదాపు 418 crores కి చేరుకుంది. ఇది 115% ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇందులోని డిఫెన్స్ రంగం నుంచి వచ్చిన ఆర్డర్ బుక్ వాల్యూవే 15,000 crores అనేది ఉంది. ఎందుకు ముఖ్యంగా పినాకా ఆర్డర్స్ అనేవి కమర్షియలైజేషన్ కి గురైంది. అలానే భార్గవాస్త్ర అండ్ రుద్రాస్త్ర ఈ రెండిటి యొక్క టెస్టింగ్స్ కూడా చాలా విజయవంతంగా పూర్తవడంతో వీళ్ళ ఆర్డర్ విజిబిలిటీ అనేది పెరిగింది.
మిగతా ఫినాన్షియల్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. ఎక్స్పెన్సెస్ కూడా ఇంకా ఫాస్ట్గా 31% పెరిగి 1620 కోట్లని చేరుకుంది. అందులో ఎంప్లాయీ కాస్ట్ 40%, మిగతా ఎక్స్పెన్సెస్ 46% పెరిగినాయి. ఇందువల్ల ఎబిడ్డా రేషియో 19% పెరిగినప్పటికీ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 181 బేస్ పాయింట్స్ తగ్గి 24.8%కి చేరుకుంది. నెట్ ప్రాఫిట్ 17.3% పెరిగి 353 crores కి రీచ్ అయింది. కానీ ప్రెజర్ అనేది ఉంది ఇంత ఎక్స్పెన్సెస్ అనేవి పెరగడంతో. మొట్టమొదటిది వీళ్ళ కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 16,800 crores ఉంది కదా, అందులోనే ముఖ్యంగా డిఫెన్స్ రంగం నుంచి వీళ్ళకి 15,000 crores అనేది వస్తుంది. అండ్ ఈ డిఫెన్స్ రంగంలో కూడా 8,000 కోట్లు అనేది ఓవర్సీస్ మార్కెట్ నుంచి వీళ్ళకి లభిస్తుంది. ఇది మొదటిది. సో ఏదైతే రెవెన్యూ అనేది వీళ్ళు ఈ సంవత్సరం టార్గెట్ చేస్తున్నారో 10,000 కోట్లలోనే దాదాపు 3,000 కోట్లు డిఫెన్స్ రంగం నుంచే వస్తుంది. అండ్ 3,000 నుంచి ఇంకొక 4,000 మధ్యలోనే వీళ్ళకి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి వీళ్ళకి ఎక్కువగా ఆదాయం అనేది లభిస్తుందని మనకు అర్థమవుతుంది. అండ్ అదే టైంలోనే ఎబిడ్డా మార్జిన్స్ అనేవి 24% ఉండేది కాస్త 27% వరకు పెరుగుతుందని మేనేజ్మెంట్ వాళ్ళు ఆశిస్తున్నారు. భార్గవాస్త్ర, రుద్రాస్త్ర చాలా మంచిగా సక్సెస్ఫుల్గా టెస్ట్ అయినాయి కాబట్టి ఇక్కడి నుంచి డిమాండ్ ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నారు. అండ్ కేపెక్స్ పరంగా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా కూడా ఒక 25% వరకు మేము ఖర్చు చేస్తాము. 25% అంటే 2,500 కోట్ల దాకా ఖర్చు చేసి మన బిజినెస్ని ఇంకా బాగా పెంచుతాము. డిమాండ్కి తగినట్టుగా మనం అన్ని కూడా మన కెపాసిటీని కూడా పెంచుతామనే ప్రణాళికని వేసుకున్నారు. అండ్ గత 3 సంవత్సరాలుగా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో కూడా ఇంప్రూవ్ అయింది. 0.65 నుంచి 1.92కి ఇంప్రూవ్ అయింది. ఎందుకు ఇంతలా ఇంప్రూవ్ అయింది? కస్టమర్ అడ్వాన్సెస్ ఎక్కువగా రావడంతో, అంటే కస్టమర్ వాళ్ళకి కాంట్రాక్ట్స్ యొక్క ఆధారంగా ముందే అడ్వాన్సెస్ ఇచ్చేయడంతో. క్యాష్ కన్వర్షన్ సైకిల్ మాత్రం అలానే ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ పరంగా రిస్క్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఆర్డర్ బుక్ లో కానీ చూసుకుంటే 15,000 కోట్ల వరకు వచ్చేది డిఫెన్స్ రంగం నుంచి. ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో ఏమన్నా తప్పులు అవకతవకలు జరిగితే 20% వరకు గ్రోత్ రేట్ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. రెండోది కంపెనీకి అంత అత్యధికంగా ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం PE రేషియో చూస్తే 105 ఉంది. గత 5 సంవత్సరాల మీడియం చూస్తే కూడా 62 times మాత్రమే ఉన్నది కాస్త ఇప్పుడు 105 times చేరుకుంది. అది కొంచెం భయంకరమైన విషయం. అండ్ మూడవది జియో పొలిటికల్ రిస్క్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టర్కీలో ఎక్కువగా ఇన్ఫ్లేషన్ కి గురైనప్పుడు ఈ కంపెనీ యొక్క ఎబిడ్డా మార్జిన్, సో అంత ఎక్కువ ఇన్ఫ్లేషన్ అని అంటే అక్కడికి మనము ఏమన్నా పంపించి మనము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎబిడ్డా పైన పడి 150 బేస్ పాయింట్స్ వరకు తగ్గిపోయినాయి. అండ్ దీనితో పాటుగా వర్షాలు తొందరగా రావడం వల్ల సైట్స్ యొక్క వర్క్ చాలా వరకు స్లో అయిపోయింది. సో దీని యొక్క ముఖ్యంగా చూస్తే హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా సెగ్మెంట్లోని 11.6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది పడిపోయింది. అండ్ CILలో 3.3% పడిపోవడం చూసాం. సో అదండి ఏవైతే ఈ 3 స్టాక్స్ డిఫెన్స్ రంగానికి సంబంధించి మనము గట్టిగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్తో పాటుగా ఆర్డర్ బుక్ టు సేల్స్ రేషియో కూడా మంచిగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది కదా. సో అదండి ఏదైతే మేము మీ ముందుకి డిఫెన్స్ రంగానికి సంబంధించిన వివరాలతో పాటు ఈ స్టాక్స్తో పాటు వచ్చేసాం కదా. మంచి వీడియోతోటి ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. కానీ మేము ఇక్కడ తెలియపరిచింది ఏది కూడా మీరు ఒక డిస్క్లైమర్తో తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చెప్పామనండి. బట్ ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.